అట్లానే మూడ్ స్వింగ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. చాలా మంది దీని మీద మీమ్స్ కూడా వేస్తారు ఇన్స్టాగ్రామ్ లో, వాటిల్లో. మూడ్ స్వింగ్స్ అనగానే, ఆడవాళ్ళు అనగానే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి మీమ్స్ చూస్తూ ఉంటారు. అందరికీ మూడ్ స్వింగ్స్ ఉంటాయా? మూడ్ స్వింగ్స్ అనేవి ఎట్లా హ్యాండిల్ చేయాలి మన పార్ట్నర్? కరెక్ట్. ఇందులో యాక్చువల్లీ ప్రిమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారండి. అంటే ఇది ముగ్గురులో ఒకళ్ళకి డెఫినెట్గా ఉంటుంది, ముగ్గురు లేదంటే నలుగురులో ఇద్దరికని కూడా అనొచ్చు. సో 20 to 40% వరకు ఈ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే పీరియడ్ రావడానికి ముందు ఒక 10 to 15 days పడే ఇబ్బందులు. ఓకే, అంటే ఇలాగా మూడ్ స్వింగ్స్ రావడం, చిరాగ్గా అనిపించడం, ఊరికే కోపం అవడం, యాంగ్జైటీ ఎపిసోడ్స్ రావడం, ఇవన్నీ మెంటల్ సిమ్టమ్స్. ఇవి కాకుండా ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే బ్రెస్ట్ బరువుగా అనిపించడం, బ్రెస్ట్ టెండర్నెస్ అనిపించడం, కొంతమందికి పెయిన్ ఉండడం, కొద్దిగా బరువు పెరిగామనిపించడం, ఇటువంటి డిఫరెంట్. కొంతమందికి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. పీరియడ్స్ రావడానికి ముందు ఫ్యూ డేస్ ముందు నుంచి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. పీరియడ్ స్టార్ట్ అవ్వగానే సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. బ్యాక్ పెయిన్ ఉండవు. ఇవన్నీ కూడా ఫిజికల్, మెంటల్ రెండు సిమ్టమ్స్ కాంప్లెక్స్ని ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ పీరియడ్తో తగ్గిపోతాయి. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే, ఫస్ట్ థింగ్ అగైన్ యోగా. బికాజ్ ఎందుకంటే యోగా చేసే వాళ్ళు ఇందులో హాఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ మెంటల్ హెల్త్కి సంబంధించినవే. మూడ్ స్వింగ్స్, ఆకలి క్రేవింగ్స్ ఉండడం, వెంటనే ఏడుపు వచ్చేయడం, ఇరిటబిలిటీ, చిన్న వాటికి కోపం వచ్చేయడం, ఇవన్నీ కూడా ఫస్ట్ లైన్ మనం యోగా చెప్తాం. బికాజ్ యోగా ఎందుకంటే యాక్చువల్లీ పీరియడ్స్ రావడానికి ముందుంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్, మన హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి. సో డాపమిన్, సెరటోనిన్ అంటారు కదా, వాటితోటి యాక్చువల్లీ ఇంటరాక్ట్ అవుతాయి. సో దానివల్ల ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యోగా. యోగా ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళు దీన్ని మేనేజ్ చేయగలుగుతారు. ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. సెకండ్ CBT అంటారు, అంటే టాకింగ్ థెరపీ. అంటే డాక్టర్తో మాట్లాడినప్పుడు తను ఇచ్చే రీఅష్యూరెన్స్కి బెటర్ అవుతారు. థర్డ్, కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి మనకి. బి కాంప్లెక్స్లోనే B6 అంటాం, పైరిడాక్సిన్ అంటాం అనమాట. బీలాంగ్ అని మెడిసిన్స్ ఉంటాయి. వీటికి రెస్పాండ్ అవ్వని వాళ్ళకి మనం బీలాంగ్ పెడితే కూడా కొంతవరకు రెస్పాండ్ అవుతారు. అంటే మనకి వాళ్ళకి ఫిజికల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా, మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయా అని దాన్ని బట్టి ఉంటుంది. వీటికి కూడా తగ్గలేదంటే నెక్స్ట్ లైన్ కంబైన్డ్ హార్మోన్ పిల్స్, ఈ 21 days ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ పిల్స్ ఇచ్చి ఈ సిమ్టమ్స్ని సప్రెస్ చేయాలి. సో డిపెండింగ్ అపాన్ ఎంత సివియారిటీ ఉన్నదాన్ని బట్టి మనం మేనేజ్మెంట్ ఇలా చేస్తాం. ఇంకా మనతో పాటు ఉన్న వాళ్ళు దీన్ని ఎలా మేనేజ్ చేస్తారని వాళ్ళకి భరించడం తప్ప ఆప్షన్ లేదండి. ఎందుకంటే వాళ్ళు మనకు ఆ టైంలో కొంచెం, అంటే అది మన ఫిజియోలాజికల్ చేంజ్, మన బాడీలో వచ్చే చేంజ్ కాబట్టి దానికి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి మనకి మెంటల్ అవుట్ బ్రేక్స్ అవ్వకుండా వాళ్ళు మనం సపోర్ట్ చేయడం తప్ప బియాండ్ దట్ వాళ్ళు ఏం చేయలేరు. ఓకే, మరి PCOS కానీ PCOD కానీ ఉన్న వాళ్ళల్లో PMSing కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? కరెక్ట్గా అయితే ఎవిడెన్స్ PCOS వాళ్ళలో వీళ్ళకి ఇది ఎక్కువ ఉంటుందని అయితే లేదు. బికాస్ PCOS వాళ్ళు ఎటువంటి రకంగా చూసుకున్నా ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉంటుంది, వాళ్ళకి అసలు పీరియడే రావట్లేదు. సో వాళ్ళకి అసలు ప్రొజెస్ట్రాన్ లేదు. సో ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళల్లో PMS ఎక్కువ ఉందని అయితే లేదు. దానికి దీనికి యాక్చువల్లీ రిలేషన్ లేదు. PMS ఎక్కువ ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ ఉంటుంది. మనం ఎక్కువ చూస్తే ఏజ్ టీనేజ్ పిల్లలు, రీసెంట్లీ మ్యారీడ్ పిల్లలు, బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆ ఏజ్లో యాక్చువల్లీ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏజ్ మెచ్యూరిటీ తోటి, టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ తోటి ఈ PMSని కన్సిడర్ చేసేది కూడా నెగ్లెక్ట్ చేసేస్తాం. అంటే పిల్లలు పుట్టి లేట్ 20s 30sకి వచ్చేసరికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ తోటి ఈ ఉన్న ప్రాబ్లమ్ని PMSని మనం గుర్తించాం. టీనేజ్లోను, అడాలసెంట్స్ ఏజ్లోను, బిఫోర్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా లేవు కాబట్టి PMSని మనం ఫోకస్ చేసి అలా దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మూడ్ స్వింగ్స్ అన్ని పిక్చర్లోకి వస్తాయి. కానీ తర్వాత మాత్రం ఎటువంటి రకంగా చూసుకున్నా కూడా PMS ఎక్కువ యూజువలీ విత్ ఏజింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం యోగా చేయడం వలనో లేకపోతే మన మెంటల్ మెచ్యూరిటీ వలనో PMS మేనేజ్ చేసుకోగలుగుతారు. ఏజింగ్ తోటి విమెనే మేనేజ్ చేసుకుంటారు. రైట్.